అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మీ గొప్ప కృప చేత తండ్రి మమ్మలను మీ సన్నిధానానికి నడిపించి మీ వాక్కులను చెప్పడానికి మమ్మల్ని సాధనముగా వాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, మీ మహిమార్థమే మేము సాధనముగా వాడబడడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం తండ్రి. వాడుకొనండి, మీరే మహిమ పొందుకొనమని ప్రార్థిస్తూ, మరి చెప్పబోతున్న మాటల విషయంలో మీరు సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్న పుస్తకం ఎక్కువగా బైబిల్ అనేది మనకి చరిత్ర చెప్తున్న నిజం, లేదా వార్తాపత్రికలు చెప్తున్నది నిజం. అయితే అనేకులు దీన్ని చేతపట్టుకొని చదువుతున్న వారుగా మనకి కనబడుతున్నారు. బైబిల్ని అనేకులు తమ చేతుల్లోనికి దీన్ని తీసుకొని చదువుతున్న వారుగా మనకు కనబడుతున్నారు. చదువుతున్న ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దీన్ని బోధిస్తూనే ఉన్నారు. అయితే బైబిల్కి ఉన్న గొప్ప స్థితి ఏంటి అని చూడగలిగితే, అందరూ చదువుతున్నప్పుడు అర్థమైపోయింది అనుకుంటారు. అందరూ చదువుతున్నప్పుడు అర్థమైపోయింది అనుకుంటారు. కానీ బైబిల్ పైపైన చదివితే అర్థమైపోయే న్యూస్ పేపరు కాదు. న్యూస్ పేపర్ చదువుతాం, పైపైన లోతుగా చదువుతాం. న్యూస్ పేపర్కి నెక్స్ట్ డే వాల్యూ ఉంటుందా? ఉండదు. ఈరోజు బైబిల్ని కూడా ఎలా చదువుతున్నారంటే న్యూస్ పేపర్లాగా చదువుతున్నారు. మాకు అర్థమైపోయింది అనుకుంటున్నారు. అర్థమైపోతే ఈ పాటికి ఇది కూడా న్యూస్ పేపర్లాగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పక్కన పడేయాల. కానీ అలా ఉందా బైబిల్? కనుక చదివితే అర్థమైపోయేటట్లుగా ఇది ఉంది అంటే ఇది న్యూస్ పేపర్ అని న్యూస్ పేపర్గా మీరు చదువుతున్నారు. కానీ చదివితే అర్థమయ్యేది, కంటికి కనబడితే అర్థమయ్యేది బైబిల్ కానే కాదు. అందుకే సమాజం అంటది, ఒక బుక్ని జడ్జి చేయాలంటే దాని కవర్ని చూడకూడదు, లోపల ఉన్న మ్యాటర్ని చూడాలంటే. మరి బైబిల్ను బట్టి కూడా చూడగలిగితే వ్యక్తుల జీవితాలను కనబడుతున్న దాన్ని బట్టి జడ్జి చేయకూడదు. ఎలా జడ్జి చేయాలి? బుక్ విషయంలో ఏమనంటుంది? కవర్ని బట్టి. కవర్ బాగాలేదు కనుక బుక్ బాగాలేదని అనొద్దు, కవర్ని కాదు లోపల మ్యాటర్ని చూడు అని అంటే, నేనంటాను భక్తుల జీవితాలను కూడా బయట కనబడుతున్నట్లుగా చూసి ఇగో ఇదే వీళ్ళు భక్తుల జీవితం అని మీరు అనుకోవద్దు. మీకు అర్థం కావాలి భక్తుల జీవితాలు అంటే లోపలికి వెళ్ళాలి. కనుక భక్తుల జీవితాలను కూడా పైపైన చదివి ఇదే యొక్క భక్తుల జీవితం అని ఈరోజు చాలా గొప్ప గొప్ప బోధకులే భక్తులను కించపరిచేవారుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకే పేతురు పత్రికలో కానివ్వండి, యోధా పత్రికలో కానివ్వండి, వారు ఎవరిని దూషించేవారుగా ఉన్నారట? మహాత్ములను. ఎవరు మహాత్ములు? ఈరోజు ఈ దైవ గ్రంథం మన చేతికి రావడానికి కానీ, ఈ విశ్వాసాన్ని మనం కలిగి బ్రతకడానికి కానీ ఎవరు కారకులేరు? మహానుభావులు. వాళ్ళకి ఆ విశ్వాసం లేకపోతే ఈరోజు మనం ఈ విశ్వాస మార్గంలో మనం నడిచేవాళ్ళం కాదు. అలాంటి మహానుభావుల్ని ఏం చేస్తున్నారట? దూషిస్తున్నారంట. ఏమర్థమైంది వాళ్ళ కోసం దూషించడానికి? అంటే పైపైనే చూస్తున్నారు కానీ ఎవరు లోతుల్లోనికి వెళ్ళట్లేదు. ఈరోజు కొన్ని సందర్భాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే భక్తులను ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని చూడగలిగితే, భక్తులను అర్థం చేసుకోవడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ మనకి బయట కనబడవు. కొన్ని క్యాలిక్యులేషన్స్ మనకి బయట కనబడవు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏజ్. కొంతమంది భక్తుల ఏజ్ మనకు కనబడదు. ఏజ్ ఎందుకండి మనకి కనబడాలి అని అంటే, ఆ ఏజ్ని బట్టి కూడా వారు దేవుని కొరకు ఎలా బ్రతికారు, ఎలా నిరీక్షించారనే విషయం కూడా మనకి అర్థము అవుతుంది ఏజ్ని బట్టి. ఒక విషయం మీకు తెలుసో తెలీదో నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను.
నోవహు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంటారు? నోవహు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు చెప్పగలుగుతారు ఎవరైనా? రాయబడింది అక్కడ ఏమైనా ఉందా? రాయబడిందా? పోనీ ఒక వ్యక్తి ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? ఒక వ్యక్తి పురుషుడు ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు? లేదా పురుషుడు పెళ్ళికి అర్హుడు ఎప్పుడైపోతాడు? ఒక యవన ప్రయాణికి వచ్చినప్పటికీ పెళ్ళికి అర్హుడైపోతాడు. కనుక మనం ఒక పాత నిబంధన కాలంలో అలా చూడగలిగితే మినిమం 35-40 ఏళ్ల నాటికి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే 35-40 వాళ్ళు పెట్టుకున్న స్టాండర్డ్ కనుక అప్పటికి పెళ్ళిళ్ళు అయిపోయేవి. ఒకప్పుడు మా నాన్నగారి ఏజ్ విషయం దగ్గరికి వచ్చినప్పటికీ మా నాన్నగారికి 19 ఏళ్ళకి ఆ వయసులో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఈరోజు 30 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా ఇంకా సెటిల్ అవ్వాలని చెప్పి ఈరోజు పెళ్ళిళ్ళు లేట్ చేస్తున్నారు. కనుక ఎవరు పెట్టుకున్న స్టాండర్డ్ వాళ్ళది. కానీ పెళ్ళి ఎప్పుడు చేసేసుకోవచ్చు? యవన ప్రాయం రాగానే పెళ్లి చేసేసుకోవచ్చు. అయితే నోవహు దినాల్లో ఎలాగున్నది పెళ్ళిళ్ళు సీజన్? ఎలా ఉన్నది? ఎవరికి నచ్చినట్టుగా వారికి మనస్సుకు దోచిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. వయసు లేదు, ఏమీ లేదు. అలాంటి సమయంలో నోవహు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? రాయబడింది మాట చూడగలిగితే 5వ అధ్యాయం లాస్ట్లో ఏమన్నది చూడండి. 500 ఏండ్లు గలవాడే షేము, ఆము, యాఫెతులను కనెను. అంటే ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు. 500 అప్పుడు పిల్లలు పుట్టారంటారా? పెళ్ళి ఎప్పుడు పుడతారండి? పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్గా దేవుడు గర్భాన్ని తెరుస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. కనుక 500 ఏళ్ళు 40లో పెళ్లి చేసుకుని 500కి వెయిట్ చేయాల్సిన అవసరత లేదు. కనుక నోవహు ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే ఎప్పుడు జలప్రళయం వచ్చింది? ఎప్పుడు జలప్రళయం వచ్చింది? నోవహుకి 600 ఏళ్ళు ఉన్నప్పుడు జలప్రళయం వచ్చింది. ఎప్పుడు దీన్ని క్లోజ్ చేస్తానని దేవుడు చెప్పాడు? ఈ భూమిని అంతటినీ నేను క్లోజ్ చేయబోతున్నానని ఎన్ని సంవత్సరాల ముందే చెప్పాడు దేవుడు? 120 ఏళ్ళు. 120 ఏళ్ళు. ఇదిగో నేను వీళ్ళందరినీ తుడిచిపోతున్నాను, మీ ఆయుష్కాలము 120 ఏళ్ళు అగును అన్నాడు. అప్పటి నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినప్పటికీ నోవహు వయసు ఎంత? 480 ఏళ్ళు. అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడు? పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడు? దేవుడు మాట్లాడిన తర్వాతే పెళ్లి చేసుకున్నాడు. అందుకే పాట ఒకటి మాట్లాడుతాం కదా, 120 సంవత్సరములు నోవహు చాటెను దేవుని వార్తను. ఒక పాట పాడలేదు ఇప్పుడు? పాడలేదా? వాడుకోలేదా? కనుక ఎప్పటి నుండి కౌంట్ స్టార్ట్ చేశారంటే 120 ఏళ్ళు. దేవుడు ఎప్పుడు కౌంట్ నుండి స్టార్ట్ చేశాడో అప్పటి నుండి నోవహుని కలిశాడు. నోవహు ద్వారా సువార్తని సమాజంలో ప్రకటింపజేశాడు. కనుక పాట కూడా ఏమనేది చెప్పారంటే 125 ఏళ్ళు నోవహు దేవుని వార్తను ప్రకటించాడని. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? దేవుడు కలిసిన తర్వాత. అంటే దేని కొరకు కనిపెడుతున్నాడు? చెడిన సమాజంలో ఎంతో మందిని బహుభార్యత్వం కలిగినట్లుగా అక్కడ సమాజం ఉంటుండగా అలాంటి సమాజంలో నోవహు పెళ్ళి కాకుండా ఉన్నాడంటే ఎవరి కొరకు కనబడుతున్నాడు చెప్పండి? ఎవరి కొరకు? దేవుని కొరకు కనబడుతున్నాడు. దేవుని ఆశీర్వాదాల కొరకు కనబడుతున్నాడు. ఇది కాదు ఆశీర్వాదం. వాళ్ళు అబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకొని ఇదిగో దేవుని ఆశీర్వాదాన్ని కదా మేము నెరవేరుస్తున్నాం అనుకున్నారు. కానీ అది దొంగ ఆశీర్వాదం అన్నది నోవహుకు అర్థమైపోయింది. దేవుని కొరకు కనబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు కలిసాడో అప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మొట్టమొదటి కుమారుడికి ఎన్ని సంవత్సరాలకి కొడుకు పుట్టాడు? ఎన్ని సంవత్సరాలు కొడుకు పుట్టాడు? జలప్రళయం గతించిన 2 సంవత్సరాలకి తన కుమారుడికి కొడుకు పుట్టాడు. దీన్ని బట్టి నోవహు ఎప్పుడు పిల్లల్ని కన్నాడనంటే 500 ఏళ్ళు కలిగినప్పుడు పిల్లల్ని కన్నాడు. అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడని అర్థమవుతుంది? అప్పుడు చేసుకున్నాడని అర్థమవుతుంది. ఎందుకు ఈ క్యాలిక్యులేషన్ అంతా చెప్పానంటే భక్తులను ఏజ్ని బట్టి కూడా మనం ఏం చేయొచ్చు? వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనము కనిపెట్టచ్చు. ఎందుకు వెయిట్ చేశాడు నోవహు 500 ఏళ్ళ వరకు? సమాజాన్ని చూస్తున్నాడు, పరిస్థితులు బాగలేవు. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత ఇదిగో నాకంటూ సహాయం ఉండాలి దేవుని పనిలో అని దేవుడు చూపించగా వివాహం చేసుకున్నాడు. తర్వాత 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలతో
ఆ దేవుడు కార్యక్రమాన్ని ఆయన నెరవేర్చినట్టుగా మనకి కనబడుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. గత వారం మనం మాట్లాడుకున్నాం యాకోబు గారిని గురించి. హోషే గ్రంథంలో యాకోబు గారిని గురించి ఏమని ప్రస్తావన ఉంది అక్కడ? ఆయన పెండ్లికి భార్య కావాలని ఏం చేశాడు? భార్య కావాలని ఆయన కొలువు చేశాడు. 12 హోషేయ 12 భార్య కావాలని కొలువు చేశాడు. ఆయన భార్య కావాలని ఏం కాచాడు? గొర్రెలను కాచాడు. ఇంతకీ ఎప్పుడు భార్య కావాలనన్న ఆలోచన ఆయనకు వచ్చింది అని చూడగలిగితే వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇస్సాకు వెళ్ళాడు, ఇగో కనాను స్త్రీలు ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఇదిగో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నీ తల్లి అన్న అయిన లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి, వారినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు యాకోబు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? 7 ఏళ్ళు రాహేలు నిమిత్తము అక్కడ కొలువు చేసినట్టుగా మనకి కనబడుతుంది. ఇంతకీ యాకోబు ఏజ్ అప్పటికి మీకేమైనా తెలుసా? యాకోబుకి పెళ్లి జరిగినప్పటికీ ఏజ్ ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఎందుకు ఏజ్ ప్రాముఖ్యం అన్నది అందుకే చెప్తున్నాను. యాషావు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? యాకోబు అన్న యాషావు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? 40 ఏళ్ళు రాగానే పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ళు రాగానే పెళ్లి చేసుకున్నాడు. కానీ యాకోబు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అన్న విషయము ఈ బయట కనబడదు. బయట మనకి ఎక్కడ నెతికినా కనబడదు. దాన్ని లోతుగా వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తేనేమో కానీ మనకి అది కనబడదు. అందుకంటున్నాను, బైబిల్ ఎప్పుడు అర్థమైపోయిందంటే ఇది న్యూస్ పేపర్ కాదు అర్థమైపోవడానికి. ఈరోజు చాలామంది చదువుతున్నారు, న్యూస్ పేపర్లుగా చదువుతున్నారు. అందుకనే భక్తులు కూడా తోలనాడే స్థితికి వారు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ స్థితి అర్థం కాక. కానీ నిజంగా లోతుకెళ్ళి చదివితే యాకోబు వయస్సు పెళ్లి నాటికి ఎంత అనేది మీరు చూడగలిగితే ఆయన అంతవరకు దేని కొరకు కనిపెడతాడన్న విషయం మనకు అర్థమవుతుంది. యోసేపు ఎప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు? ఎప్పుడు ఐగుప్తుకి అమ్మబడ్డాడు? 17 సంవత్సరాలప్పుడు. ఆయన ఎప్పుడు ఐగుప్తుకి రెండో రాజుగా ఎన్నిక చేయబడ్డాడు? 30 ఏళ్ళప్పుడు. బాగా వృద్ధిగా పండిన సంవత్సరాలు ఎన్ని? పంట బాగా వృద్ధిగా పండిన 7 సంవత్సరాలు. ఇప్పుడు 30 ఏళ్ళకి ఆయన రెండో రాజు అయితే గనక ఆ తర్వాత 7 సంవత్సరాలు వృద్ధిగా పండితే అప్పటికి ఆయన వయసు ఎంత? 37. తర్వాత ఎన్ని సంవత్సరాలు కరువు? 7 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కరువు రాగానే ఎవరు వచ్చారు? యాకోబు అన్నలు ఐగుప్తుకు వచ్చారు. ఇప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 39, 40 అంచనాగా 39, 40. ఇప్పుడు ఐగుప్తులోనికి యాకోబు వచ్చినప్పటికీ యాకోబుకి ఎన్ని సంవత్సరాలు? 130 సంవత్సరాలు. 130 - 40 చెప్పండి. 130 - 40 ఎంత? 90. అంతేనా? 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు. ఇప్పుడు యోసేపు ఎప్పుడు పుట్టాడు మీకు తెలుసా? యోసేపు ఎప్పుడు పుట్టాడు మీకు తెలుసా? తెలీదా? చదువుతారా? చూడండి. ఆదికాండము సింపుల్గా చెప్పి ముగించేస్తాను. ఆదికాండము 30వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని. యోసేపు పుట్టగానే మామ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళాడు. అంటే యోసేపే లాస్ట్ ఆయనకి కుమారుడుగా పుట్టడం అనేది. ఎక్కడ మళ్ళీ పుట్టలేదు అనకండి, మళ్ళీ బెన్యామీను తన దేశానికి వచ్చిన తర్వాత పుట్టాడు కనుక సిరియా దేశంలో ఆయనకి చివరిగా కలిగిన సంతానం ఎవరు? యోసేపు. యోసేపు కరిగిన తర్వాత ఏమని అంటున్నాడు? మామను కలిసి నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఏమని మాట మెన్షన్ చేశాడంటే, ఇగో వారి కోసమే కదా నేను కొలువు చేసి తినానంటే, కొలువు చేసిన దినాలు సంపూర్ణమైనప్పుడు ఆ కాలంలో ఎవరు పుట్టారు?
యోసేపు పుట్టాడు. ఇంతకీ ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు ఆయన? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. చూస్తారా ఆ మాట కూడా? చూడండి 31వ అధ్యాయము 31వ అధ్యాయము 41వ వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని అని అంటున్నాడు. ఇప్పుడు యోసేపు పుట్టిన నాటికి ఆ కొలువు అయిపోయిందా అవ్వలేదా? కొలువు సంవత్సరాలు ఎన్ని? 14 సంవత్సరాలు. కొలువు సంవత్సరాలు ఎన్ని? 14 సంవత్సరాలు. ఇందాక లేదో క్యాలిక్యులేట్ చేసాం కదా. యోసేపు పుట్టినప్పటికి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. యోసేపు పుట్టినప్పటికి 90 సంవత్సరాలు. -14 చేయండి, ఆయన కొలువు చేసిన సంవత్సరాలు వస్తాయి. 86. 76. అరే తప్పు చెప్పక 76. ఇప్పుడు 76 సంవత్సరాలప్పుడు ఎక్కడి నుండి వచ్చాడు ఆయన అక్కడికి? తండ్రి దగ్గర నుండి లాబాన్ దగ్గరికి వచ్చాడంటే 76 సంవత్సరాల వరకు ఏం చేస్తాడండి ఆయన? అర్థమవుతుందా ఏజ్ ఎందుకు ప్రాముఖ్యం? 40 ఏళ్ళకి అన్న పెళ్లి చేసుకున్నాడు. మరి అన్న పెళ్లి చేసుకున్నాడు కదా, నాకు పెళ్లి చేయడానికి ఫోర్స్ చేశాడా? లేదే. ఇంకా 76 ఏళ్ళు వచ్చినా ఇంకా ఎంతకాలం కొలువు చేశాడు? 14 ఏళ్ళు కొలువు చేస్తున్నాడు ఆయన. అంటే ఆయనకు పెళ్ళి తొందర కాదు. దేని కొరకు తొందర ఆయనకి? దేవుని సంకల్పము ఆయన పట్ల ఏమై ఉన్నదో తెలుసుకోవాలన్న ఆలోచన. చూడండి, లోతుగా వెళ్ళినప్పటికీ ఏజ్ తెలిస్తే ఏజ్ని బట్టి మనకి ఏమర్థమైంది? దేనికి ఆయన వెయిట్ చేస్తున్నాడు? దేని కొరకు వెయిట్ చేస్తున్నాడు? నా పట్ల దేవుని ప్రణాళిక ఏమైందని వెయిటింగే తప్పితే ఇంకో పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి ఆ తొందర ఆయనకి లేదు. ఒకవేళ తొందరపడ్డాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చేయడు, మరలా ఇంకొక 7 సంవత్సరాలు అక్కడ కొలువు, మొత్తం 14 సంవత్సరాలు ఆయన కొలువు చేయడు. అంటే ఆయనకి దేని మీద తొందర లేదు? పెళ్లి మీద దాని మీద తొందర లేదు. కానీ దేని మీద తొందర ఉందంటే దేవుని ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి. అది ఆయన ఆశయం. ప్రేమన వర్లారా, ఓ భక్తుడికి ఎప్పుడు ఉండాల్సిందేంటి? మన కోరికలు తీర్చుకునే ఆలోచన కాదు, దేవుని కోరిక నా ద్వారా ఎలా తీర్చాలి అన్న ఆలోచన ఎవరికి ఉండాలి? భక్తుడికి ఉండాలి. ఒక నోహు విషయంలో చూసాం, ఫ్యూచర్లో మీ దగ్గర పంచుకుంటాను. ఒక మోషే విషయంలో కూడా మనం అలాగే చూస్తాం. మోషేకి ఎప్పుడు పెళ్ళైందో తెలుసు ఎవరికైనా? ఎవరికైనా? డైరెక్ట్గా రాయిపోయలేదు కదా. ఎలా అర్థం చేసుకోవాలనేది వచ్చే సెషన్స్లో మనం ఒకవేళ వీలుంటే మనం మాట్లాడుకోవచ్చు. కనుక భక్తులు ఎప్పుడు దేని కొరకు నిరీక్షించాడంటే, దేవుడి ఆలోచన నా పట్ల ఏమైంది, దానిని నేను ఎలా నెరవేర్చాలి అన్న ఆలోచనతో ఉండిపోయారు తప్పితే వాళ్ళకి లోక సంబంధమైన ఆలోచనలు ఏమీ లేవు. ఇందులో ఒక నోహను చూడగలుగుతున్నాం, ఒక మోషేని మరలా చూడగలుగుతాం, ఇప్పుడు యాకోబుని చూడగలుగుతాం. ఇస్సాకు కూడా తొందర లేదండి. ఇస్సాకుకి ఎవరు పెళ్లి చేశారు? ఎవరు ఆలోచన చేశారు? ఇస్సాకు పెళ్లి విషయమే అబ్రాహాము గారు ఆలోచన చేశారు. ఇస్సాకు ఆలోచన చేయలేదు. ఇస్సాకు ఎక్కడికి వెళ్తున్నాడు? భార్య వచ్చినప్పటికీ ప్రార్థనకు వెళ్తున్నాడు. ఇస్సాకు ప్రార్థనకు వెళ్తున్నాడు. 40 ఏళ్ళు వచ్చింది. 40 ఏళ్ళు వచ్చినా అక్కడ ఉన్న స్త్రీలను ఎవరిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన ఆయనకి లేదు. తండ్రి ఆలోచిస్తున్నాడు ఆయన కోసం. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక పిల్లల్ని తీసుకురా. తెచ్చినంత వరకు ఈయన వెయిటింగ్లోనే ఉన్నాడు. కనుక భక్తుల జీవితాలను ఈ రకంగా లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే వాళ్ళు ఎంత ఉత్తములు అన్న విషయం మనకి అర్థమవుతుంది. కానీ ఈరోజు తోలనాడుతున్న వాళ్ళందరూ దేన్ని బట్టి తోలనాడుతున్నారంటే పైన అర్థమైపోయిందని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అది అర్థము కాదు. బైబిల్ అంత సులువుగా అర్థమైపోతే ఈ పాటికి ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి? డస్ట్బిన్లోకి వెళ్ళిపోవాలి, అంతే కదండి. కానీ ఈ రోజుకి ఇన్ని తరాలు గడిచిన ఇది నిలిచిందనంటే దీని వాల్యూ అంత గొప్పది అన్న విషయాన్ని ఈ కొన్ని మాటల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, దేవ అనేకమైన విషయాలు వాక్యమునందు మీరు పొందుపరుచున్నారు తండ్రి, మా మేలు నిమిత్తము తండ్రి. కనుక మీకు వారసులు అవ్వాలనుకుంటున్నాం. మీ వారసులు ఎలా బ్రతికారు, దేని కొరకు బ్రతికారు అన్నది మాకు వాక్యములో లోతుల్లోనికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. కనుక దేవా, అర్థం చేసుకున్న వారముగా ఆ స్థితిని మేము కలిగి ఉండుటకు సహాయం దయచేయండి.
ఇప్పటివరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మీ ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించి ఈ విషయాలను మాకు తెలియజేయకపోతే తండ్రి, మేము అంధకారంలో ఉండేవాళ్ళం తండ్రి. కానీ అటువంటి అంధకారంలో మేము ఉండడం అనేది మీకు ఇష్టం లేదు కనుక మమ్మల్ని ప్రేమించి వెలుగును మా మీద ప్రకాశింపజేశారు తండ్రి. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆ వెలుగులో నడుస్తూ అనేకులకు వెలుగు పంచే వరంగా మేము అందరం ఉండుటకు మమ్మల్ని సహాయం దయచేయమని, ఆ రకముగా మమ్మల్ని తీర్చిదిద్దమని దేవా, మీ గొప్ప ప్రేమ నుండి మా ప్రతి అవసరతను తీర్చి దేవా, మరి లోక విషయమైన ఎటువంటి ఆలోచన మేము కలిగి ఉండక మీదైన ఆలోచన కలిగిన వారముగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయండి దేవా. మా భారాలన్నింటినీ మీ మీద వేస్తున్నాం తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకునండి. మీ భారాన్ని మా భుజస్కంధాల మీద మోసి దేవా, తోటి సమాజాన్ని కూడా నడిపించగలిగే స్థితిని మాకు అనుగ్రహించమని, ఈ చిన్న సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, వినబడిన వాక్కులు నిష్ప్రయోజనంగా పోకుండా నూరంతులుగా ఫలింపును అనుగ్రహించమని కోరుతూ నడిపిస్తున్న దైవదాసులను జ్ఞాపకం చేసుకోనండి, దీవించి ఆశీర్వదించండి. ఇంకను సంఘాన్ని నడిపించగలిగే సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించమని, సంఘ సభ్యుల కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని, ఎవరెవరు ఏ అనారోగ్యాలతో ఉన్నారో, ఏ అవసరాలతో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో మీకు తెలుస్తుంది దేవా. ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి దేవా. వారి ఇబ్బందుల్లో, వారి అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి, వారి అసమాధాన పరిస్థితుల్లో వారికి సమాధానాన్ని దయచేయమని మిమ్మల్ని కోరుతూ ప్రార్థిస్తూ మరొకసారి మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేళ్ళన్నింటిని బట్టి వందనాలు తెలియజేసుకుంటాం. అలాగే తండ్రి దేవా, మరి ఈరోజు ఇక్కడికి నడిపించి మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాలు ఈ ప్రార్థన మనవులు అడిగి విడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. చక్కగా దేవుని మాటలు మనకు వివరించిన అన్నయ్య గారికి కార్యక్రమం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి తక్కువ సమయంలో మనకి బైబిల్ అర్థం